అనమాట. ఎక్కడికి ఎక్కడికి ఆబ్వియస్లీ ఐకియాకి. అండ్ అది కూడా తేజుతో పాటు చాలా రోజుల తర్వాత మేమిద్దరం బయటకు వెళ్తున్నాం బాయ్స్ లేకుండా. నాకైతే షాపింగ్ అంటే పిచ్చులేస్తాయన్నమాట, మీకు తెలిసే ఉంటుంది. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. నా ఫేవరెట్ అన్నమాట. ఇక్కడ చాలా బెడ్షీట్స్ ఉన్నాయి, దీంట్లోనే నాకు ఏదో ఒకటి తక్కువ రేట్లో దొరుకుతాయని నేను కోరుకుంటున్నాను. వచ్చేసింది మా పిల్ల. Are you missing Amar? No. మనసు ఇప్పి చెప్పు. No. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికెళ్ళి చూసుకోవాలి. మనకి తక్కువ రేటు కనిపిస్తే చాలు కదా, ఎట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. 19 రూపీస్ అంటే చూడండి, ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది, ఏమీ లేదు ఇక్కడ. సీతకు మళ్ళీ నీతో అడుగేసి ఎవరు వచ్చారు ఇక్కడ? హలో, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. నెక్స్ట్ వీళ్ళిద్దరు షాపింగ్ చేసుకునే వీడియో వస్తుంది. ఉంటది అలాగే ఉంటది, ముందు ఉంటది నీకు. Hi guys, so for more fun updates and beautiful videos, subscribe our channel Neverending Tales and don't forget to press the beautiful bell icon. And we love. Hi guys, సో నేను రెడీ అయిపోయాను అనమాట. ఎక్కడికి ఆబ్వియస్లీ ఐకియాకి. అండ్ అది కూడా తేజుతో పాటు చాలా రోజుల తర్వాత మేమిద్దరం బయటకు వెళ్తున్నాం బాయ్స్ లేకుండా. సో వీఆర్ గోనా హ్యావ్ ఫన్ బికాజ్ ఇట్స్ గర్ల్స్ టైమ్. అండ్ ఆబ్వియస్లీ ఐకియాకి వెళ్ళిపోతే నేను చాలా కొనాలి బికాజ్ కొత్త హౌస్ కాబట్టి ఐ వాంట్ టు బై అ లాట్ మెనీ థింగ్స్. గృహప్రవేశానికి చిన్న విషయాలు కాదు, అంటే ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ అండ్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఇన్ మై లైఫ్ అనమాట. ఫస్ట్ టైం కాబట్టి ఐ వాంట్ టు బై అ లాట్ ఆఫ్ థింగ్స్ అండ్ అది ఏంటి అనేది మీరు చూడబోతున్నారు. సో కమ్ గైస్, లెట్స్ గో. ఐకియాలో వచ్చేసాను అన్నమాట. అండ్ ఇక్కడ మంచిగా మెయిన్ గేట్, ఇప్పుడు నేను టప్పని తగలేది, నాకు మంచి బ్యూటిఫుల్ ఎంట్రన్స్తో లోపలికి వెళ్ళిపోతున్నాము. నాకైతే షాపింగ్ అంటే పిచ్చులేస్తాయన్నమాట, మీకు తెలిసే ఉంటుంది. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బే. కానీ ఈరోజు నేను ఒకటానే వచ్చాను, అంటే గర్ల్స్ గ్యాంగ్, అంటే నేను తేజు మాత్రమే వస్తున్నాం కాబట్టి మంచి బ్యూటిఫుల్ ఫ్రెష్ స్మెల్ అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో గుడ్. బయటకు వస్తే మన అమ్మాయిలకి పండగే కదా. సో లెట్స్ గో షాప్. ఆలోపు తేజు కోసం కూడా వెయిట్ చేయాలి. నేను వెయిట్ చేయడం కాదు, నేను జస్ట్ షాపింగ్ మొదలు పెడతాను, ఆలోపు తను కూడా జాయిన్ అవుతుంది. ఫస్ట్ అయితే లెట్ మీ గ్రాబ్ ద ట్రాలీ. ఎస్, ఐకియా. సో నా బ్యాగ్ పెట్టేస్తా ఫస్ట్ ఇక్కడ. సో గైజ్, ఇప్పుడు వచ్చేసి నా చెడ్డ అలవాట ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి చెడ్డ అలవాట కాదు, అది మంచి అలవాటే. డబ్బులు సేవ్ చేసేయడానికి అలవాటు అనమాట. సో తేజు వచ్చేలోపు నేనేంటంటే, ఒక సేల్స్ కౌంటర్ అని ఒకటి ఉంటుంది ఐకియాలో, సర్క్యులర్ హబ్. సో దాంట్లో మీరు వెళ్తే మీకు ఫస్ట్ థింగ్ ఏంటంటే, చాలా మంచి ప్రోడక్ట్స్ తక్కువ రేట్లో దొరికేస్తాయి అన్నమాట. మనకు సేల్లో ఎలా ఉంటుంది, బట్ ఈ సేల్ అయితే దారుణంగా ఉంటుంది. నేను లాస్ట్ టైం టూ మెనీ బెడ్షీట్స్ అండ్ టూ మెనీ సోఫా కవర్స్ 199కి 299కి అలా కూడా తీసుకెళ్ళాను. దాట్స్ ది సర్క్యులర్ హబ్ గైస్. I just want to see how much I'm going to save today. Let's go. So మీరు ఇక్కడ చూడొచ్చు, యాక్చువల్గా 349 ది వాచ్ అన్నమాట, 249కి ఇస్తున్నారు. డిఫెక్ట్ ఏం లేదు గైస్, కొన్ని డిఫెక్ట్ ఉంటాయి, కొన్ని డిఫెక్ట్లో ఉండవు అసలు. సో నేను డిఫెక్ట్లో లేనివి తీసుకుంటున్నా. నా ఫేవరెట్ అన్నమాట. ఇక్కడ చాలా బెడ్షీట్స్ ఉన్నాయి, దీంట్లోనే నాకు ఏదో ఒకటి తక్కువ రేట్లో దొరుకుతాయని నేను కోరుకుంటున్నాను. ఐ థింక్ తేజూస్ ఆల్సో హియర్. నాకు ఫోన్ చేసింది తిను, సో నేను చూపిస్తాను మీకు. తేజు కూడా వచ్చేసింది మా పిల్ల. అదిగో తిను ఫోన్ పట్టుకొని వచ్చింది, నేను ఫోన్ పట్టుకొని వచ్చాను. హాయ్, వెల్కమ్ బ్యూటిఫుల్ లేడీ. హాయ్ జీవా. ఇది ప్రేమ అంటే నేను చూడండి, ఇది బాగుంది, ఏం పర్చేస్ చేయలేదు. ఇదిగో క్యాండిల్స్ తీసుకున్నాను ఫర్ ఇంట్లో, అలానే తక్కువ ఉన్నాయి కదా. ఈవెన్ ఐ హావ్ టు టేక్ 349 199 తక్కువ ఉన్నాయి. నేను లాస్ట్ టైం వచ్చేసి ఇట్లాంటి
వాడచ్చు. ప్లాంట్స్ ఒరిజినల్ తీసుకోవాలి. ఇవి కొన్ని ఒరిజినల్, కొన్ని కాదు. దీస్ ఆర్ ఒరిజినల్స్. యా ఏదో అంత పెద్దగా పెట్టారు ఇల్లు. మా తేజు తిరుగుతుంది. నీకేం కావాలి తేజు? యూ నీడ్ హోమ్ నీడ్స్ అన్నా. హోమ్ నీడ్సే కదా మొత్తం ఐక్యా అంటే. తెలీదు ఏం తీసుకుంటానో నాకు తెలియదు. బట్ ఏంటి మంచి బాల్కనీ ఏదైనా సెటప్ చేసినప్పుడు అది తీసుకుంటే ఎంత బాగుంటుంది కదా. ఐ హ్యావ్ దట్ ఐడియా. ఇట్స్ వెరీ క్యూట్ నో. ఈవెన్ ఐ వాంట్ టు డూ. నీకు తెలుసా నేను గార్డెన్ అది బాల్కనీ మేక్ ఓవర్ అని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అది మనం అనుకుంటూనే ఉంటాము. అన్ని జరుగుతాయా ఏంటి? సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? జరగవు. ఐ యు మిస్సింగ్ అమర్? మనసు విప్పి చెప్పు. ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? ఇంటికెళ్ళి చూసుకోవాలి. నోవా జూమ్ జూమ్ జూమ్. ద్రోహి ద్రోహి ద్రోహి. చేస్తారా? థ్యాంక్ యూ అమ్మా. నువ్వు కూడా వస్తావు ఇప్పుడు వీడియోలో. హాయ్ చెప్పు అందరికి. హాయ్. సో మా వీడియోస్ చూసి మా ఇది చూసి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు. సీరియల్లో ఏమన్నారు మీరు ఇందాక? పెద్దగా కనిపిస్తాను, పొడుగ్గా కనిపిస్తాను, కానీ నేను చిన్నగా ఉన్నానంటే ఇక్కడ నాకంటే చిన్నగా ఉన్నా కదా. పొట్టి కాబట్టి I understand. No problem. Thank you. నేను ఈ ఫ్లవర్స్ అయితే చూసుకున్నాను అత్తయ్య గారు మీకు, కానీ ఇంకా చూస్తున్నాను ఇంకేమైనా బాగుంటాయేమో అని, లేకపోతే మీరు తిడతారు తర్వాత నన్ను అని అనుకుంటాను. మేము ప్రస్తుతానికి ఇక్కడ చూడండి ట్రాలీలో జస్ట్ క్యాండిల్స్ ఉన్నాయి. తిని ఇంకా క్యాండిల్స్ చూస్తున్నాం. తెచ్చి ఏది నచ్చింది అక్కడ పూరో శిరీషాయికి 11 पे 12 पे నాస్ట్. అట్లా స్పెసిఫిక్గా రాయలేదు. మనకి ఏది ఇష్టం అట్లా చేయొచ్చు. స్పెసిఫిక్గా రాస్తే తీసుకోరేమో. డెకరేటివ్ బౌల్ అంట. డెకరేటివ్ బౌల్ అంటే డెకరేటివ్ బౌల్ అంతే. ఇదేంట్రా ఏదేదో పెడతారు కొన్నిసార్లు, అస్సలు అర్థం కాదు దేనికి పెట్టారేమో అని. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ షాపింగ్ అయితే అసలు చాలా విచిత్రమైన వస్తువులు కూడా ఈరోజు నాకు కనిపిస్తున్నాయి. ప్రతిసారి వస్తుంటాను ఐక్యాకి, కానీ షూతో అంటే హడావిడిలో వెళ్ళిపోతాను అనమాట. కానీ ఈరోజు కొంచెం చూస్తున్నా, స్లోగా వెళ్దాం పదండి. తను వెళ్ళిపోయింది. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీగా మేము వీడియో తీస్తున్నాం కాబట్టి మేము మాట్లాడలేకపోతున్నాం. ఎందుకు అంటే మా అభిమానులు తగ్గక. అంటే వీఆర్ వెరీ బ్లెస్డ్ దట్ వీ హ్యావ్ సో మెనీ ఫ్యాన్స్ అన్నమాట. అండ్ దే ఆర్ అవర్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీ కలుస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఫొటోస్ తీసుకోక తప్పదు. సో ఇక్కడ మనం మిర్రర్ సెక్షన్కి వచ్చేసాము. ఫ్రేమ్స్ ఉన్నాయి, క్లాక్స్ ఉన్నాయి. తేజు ఏమో కొత్త ఇంటికి వాల్ క్లాక్ చూస్తుంది, మేమేమో కొత్త గృహప్రవేశానికి వాల్ క్లాక్ చూస్తున్నాం అనమాట. సో ఫ్రేమ్స్ అదంతా కూడా చాలా బాగున్నాయి. చూద్దాం పదండి. బ్యూటిఫుల్ ఉన్నాయి గైజ్. నాకైతే ఇది చాలా నచ్చింది. బట్ ఐ థింక్ దీంట్లో టైం కరెక్ట్గా తెలియకపోవచ్చు, నాకే కరెక్ట్గా అర్థం కావట్లేదు. బట్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇవి కూడా బాగున్నాయి, ఇంకా చాలా క్యూట్గా కూడా ఉన్నాయి. లెట్స్ సీ విచ్ వన్ ఐల్ ఫైనలైజ్. వచ్చేసారా? యాక్చువల్గా అమ్మాయికి మిర్రర్ కన్నా ఎక్కువ ముఖ్యం ఇంకేముండదు జీవితంలో, అంటే మొగుడు తప్ప. కాబట్టి ఇక్కడ వచ్చేసారు. ఇది బాగుంది. తేజు అయితే ఎక్కడెక్కడికో తిడుతుంది. నేను నిజంగానే ఒక్కదానిలాగా ఫీల్ అయిపోతున్నాను.
క్రై అమర్ గారు, ఐ ఫీల్ యువర్ పెయిన్. తను ఎలా వెళ్ళిపోతుంది ఫాస్ట్గా, నాకు అర్థం కావట్లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది వెతుకుతున్నాను కానీ దొరకట్లేదు. జీవా ఇక్కడ ఉన్నాడు పాపం, నేను ఇక్కడ ఉన్నాను. ఈ మిర్రర్ కూడా ఇక్కడ ఉంది. బ్యూటిఫుల్ మిర్రర్ ఎప్పుడో ఒక రోజు నా ఇంట్లో కూడా ఉంటుంది అని నేను కోరుకుంటున్నా. అలానే కొన్ని మిర్రర్స్ చూస్తున్నాం, లైటింగ్ కరా వచ్చేస్తున్నాం, ఇంకా బెడ్షీట్ అవి కూడా వచ్చేస్తాయి. చూద్దాం రండి. తేజు తేజు ఎక్కడ తిరుగుతున్నావే? అదిగో తను హైట్ ఉన్నాయి, అసలు ఏం కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్ళిపోతున్నా ఒక్క సెకండ్ లో ఇట్లా. నేనైతే కనిపించకుండా ఉంటాను. అంటే కనుక విండో షాపింగ్ కూడా చేస్తున్నాను. ఇంకా పెద్దది డీటెయిల్ గా చేయాలంటే. విండో ఎక్కడుందమ్మా? విండో షాపింగ్ అంట. విండో ఎక్కడుంది? పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఒక అమ్మాయిని వదిలేసి అలా వెళ్ళిపోతారేంటి? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? తొందరగా ఫినిష్ చేస్తాను. ఇది బాగుంది కానీ 5 feet ఇది నా సైజ్. నా హైట్ కానీ ఇది చిన్నగా 5 feet. ఇక్కడ అయితే టేబుల్ పైన అంటే డైనింగ్ టేబుల్ పైన పెట్టే మ్యాట్స్ ఉన్నాయన్నమాట. బ్యూటిఫుల్గా ఉన్నాయి డిజైన్తో, అండ్ ప్లెయిన్ కూడా ఉన్నాయి. సో మీకు ఎట్లాంటి కావాలి అట్లాంటి పెట్టుకోవచ్చు. మేమైతే కొత్త డైనింగ్ టేబుల్ అక్కడ తీసుకుంటాం కాబట్టి ఇంకా ఏమేమని డిసైడ్ కాలేదు. సో డైనింగ్ టేబుల్ పట్టి మళ్ళీ నేను వస్తాను శివగారితో షాపింగ్ చేసుకోవడానికి. కానీ కొన్ని మెయిన్స్ అయితే ఇప్పుడు తీసేసుకుంటున్నాను. నా బిల్లే ఎక్కువ అయిపోయినట్టుంది తన బిల్ కన్నా. ఇంకా చూద్దాము. యాక్చువల్లీ దీస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. చాప్ స్టిక్స్ తీసుకుంటా నేను. యాక్చువల్లీ ఇది మా ఇంటికి ఇక్కడ అనమాట. శివుకి చాలా ఓవర్ యాక్షన్ అనమాట, నూడిల్స్ చాలా బాగా తింటాడు అని చాప్ స్టిక్స్లో. సో శివు ఇది నీ కోసం తీసుకుంటున్నాను. చాప్ స్టిక్స్ తీసుకుంటా. మీరు కూడా ఓవర్ యాక్షన్ చేస్తారు. చాప్ స్టిక్స్ అలా ఏం లేదు. తిండి శివు నాకు వచ్చు అని కానీ తినేస్తాడు యాక్చువల్లీ. అండ్ అలాగే కొత్త ఇంట్లో అది క్యాబినెట్స్ అదంతా కిచెన్ అదంతా ఉంటుంది కదా, దానికి ఒకేలాగా డబ్బాలు పెడితే బాగుంటాయి. చిన్నవి మ్యాగీలు గీగీలు డబ్బాలు కాకుండా. సో అట్లాంటివి డబ్బాలు చూసుకుంటాను, తీసుకొని వస్తాను. అదే ఈ దీంట్లో చిన్న దాంట్లో ఏమైనా చట్నీ గిట్నీ కూడా తీసుకెళ్ళొచ్చు. అదే ఇందాక చెప్పాను కదా, చిన్నవి ఇంత కూడా ఉన్నాయి. 19 రూపీస్ అంట. 19 రూపీస్ మనకి తక్కువ రేటు కనిపిస్తే చాలు కదా, ఎట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. 19 రూపీస్ అంటే చూడండి, ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది, ఏమీ లేదు ఇక్కడ. This is nice. This full dabba is for 450 అన్నమాట, 449. అండ్ చిన్న కూడా ఉన్నాయి, పెద్ద కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 17 pieces and 450 rupees. It's very nice. అండ్ ఫుడ్ అంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టడానికి చాలా ఉంటాయి కదా, సో కొన్ని తక్కువ కొన్ని ఎక్కువ అని పెట్టేయచ్చు. చూసి మీకు నీరసం రాకపోతే నా పేరు మార్చేయచ్చు గైజ్, ఎందుకంటే ఎన్ని ఉన్నాయి ఇక్కడ. అండ్ నేను ఏమేమి తీసుకెళ్ళాలి, ఇంకా కొన్ని నేను తీసుకెళ్తే మా అమ్మగారు నన్ను మంచిగా తిడతారు అని, అంటే కొన్ని వాళ్ళు ఉన్న సమక్షంగా అంటే వాళ్ళు ఉంటేనే తీసుకోవాలి అని ఉంటుంది కదా. సో అది చూస్తున్నా నేను. కొన్ని తీసుకోవచ్చు, కొన్ని తీసుకోలేదు. తీసుకుంటున్నా ఇంకా. అబ్బో ఎండింగ్కి మన స్టార్టింగ్కి వచ్చేసాం. దట్ ఈస్ పిండిని ఫిల్టర్ చేయడానికి ఈజీ ఉంటుంది. మనం ఎంత బిల్లింగ్ చేసుకున్నా సరిపోదు అనమాట. అంటే బిల్లింగ్ వరకు వెళ్తున్నా కూడా ఇంకా ఏమేమి తీసుకోవచ్చు అని. ఇది మా షీరో టోగోక్ అనమాట. ఒక్కొక్కటి తీసేసుకుంటున్నాను. వాళ్ళు మంచిగా ఆడుకుంటారేమో అని అనుకుంటున్నాను, లేకపోతే చిక్ చేస్తారు వీళ్ళు అంటే వీళ్ళేమో వేరే పెట్స్ తీసుకొచ్చేసాను అని అనుకుంటారు. సో ఐమ్ జస్ట్ కీపింగ్ దెమ్ ఇన్ సైడ్. లెట్స్ సీ వాట్ దే డూ. ఇంటికి వెళ్ళి కూడా చూపిస్తాను. నాకైతే ఘోరంగా ఇక్కడ పెద్ద లైన్ ఉందన్నమాట, చాలా పెద్దగా లైన్ ఉంది. వెయిట్ చేయాల్సి వస్తుంది. బట్ వెయిట్ చేశాక మంచి ఫుడ్ ఏమైనా తినొచ్చు అని అనుకుంటున్నా. అక్కడ వడాపావ్ సమోసాలు వెయిట్ చేస్తున్నాయి. శివు అంటున్నా, శివాని. అందరూ నీలాగా షార్ప్ గా ఉంటారు కదమ్మా, మాకు అర్థం కావడం కొద్దిగా టైం పడుతుంది. నేను అర్థమయ్యేలాగా లోపలికి తీసుకెళ్ళి చెప్తారు, నువ్వు వెళ్ళి పని చూసుకోమ్మా. కాదు యాక్చువల్లీ శివు చెప్పి అదే వస్తుంది. కానీ ఐ లవ్ ద వడాపావ్ హియర్. ఐ జస్ట్ హోప్ ఇంత చెప్తున్నాను అది దొరికితే చాలు అని. అండ్ ఇక్కడ మంచిది ఏంటంటే కాఫీ కప్స్ రీఫిల్ చేసుకోవచ్చు తెలుసా. ఐ టెల్ యూ, అక్కడ వెళ్ళి చూపిస్తాను పద. యాక్చువల్లీ మేము అనుకున్నాము
మాది ఇద్దరిది బిల్లు ఎవరిది ఎక్కువ ఎవరిది తక్కువ అంటే మా దాంట్లో వచ్చేసి 400 రూపీస్ గ్యాప్ వచ్చిందనమాట. నాది 8,200, వీళ్ళది 8,600 అయింది. సో ఎస్, పోటీగా బాగానే వెళ్ళాము ఈరోజు. సో గృహప్రవేశం షాపింగ్ అయితే ఇంకా జరుగుతూనే ఉంటుంది గైస్. అండ్ దీనిది కూడా కొత్త ఇంటి షాపింగ్ జరుగుతూనే ఉంటుంది. ఐ హోప్ మీరు వేరే వేరే ఛానల్స్లో ఇద్దరు వీడియోస్ చాలా బాగా అలానే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇలానే అందరినీ ప్రేమిస్తుండండి. లాట్స్ ఆఫ్ లవ్. మేమైతే స్నాక్స్ తింటున్నాం. శివ గారిని మిస్ చేస్తున్నారు కదా, ఇంటికి వెళ్ళి నేను వీడియో ఎడిట్ చేస్తాను. రండి మనం ఇంటికి వెళ్ళిపోతాడు. మెంటల్ ఫెలో వచ్చేసాడు నన్ను సర్ప్రైజ్ ఇవ్వడానికి. సర్ప్రైజ్ అని నాకు షాక్ ఇచ్చేసాడు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది. హలో, హాయ్. ఏంటి మీరు పైకి వరకు కూడా సర్వీస్ ఇస్తారా? మాకు అనుకోలేదు మేము. క్యూటీ సీతకు మళ్ళీ నీతో అడుగేసి. ఈజ్ సో క్యూట్. ఈజ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. షూటింగ్ అయిపోయినాక కూడా వచ్చినావు చూడు. థ్యాంక్ యూ. ఎవరు వచ్చారు ఇక్కడ? హలో. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. అంటే తేజు ఆ కార్లో, నేను ఈ కార్లో వెళ్ళిపోదాం. అరే అరే, ఇక్కడ ఉన్నారు. ఎలా ఉంది డాన్స్ ప్రాక్టీస్? బాగా కష్టంగానే ఉంది. ఇద్దరు వచ్చేసారు పికప్ చేసుకోవడానికి. అదిగో వాళ్ళు అక్కడ నుంచున్నారు. నేనేమో ఐకి ఆ ఫోటో కోసం వెళ్ళాను. అదిగో చేస్తున్నారు. అదిగో నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాను. నేను అనుకున్న మధ్యలో కలుస్తారు వచ్చేస్తాను అని. ఇలా జరిగింది. నెక్స్ట్ వీళ్ళిద్దరు షాపింగ్ చేసుకునే వీడియో వస్తుంది. ఉంటది అలాగే ఉంటది. ముందు ఉంటది నీకు ట్రాలీల మీద ఎగురుతూ. అది సీన్ లేదు. ఓకే, bye guys, have a safe night. Good night, see you in the next video. Take care, bye bye.